తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు ఆర్డినెన్స్ జారీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. కాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్ లో పలు కీలక అంశాలపై చర్చించడంతో పాటు పంచాయతీరాజ్ చట్టంలో సవరణకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు కేబినెట్ భేటీ ముగిసిన అనంతరం సహచర మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరితో కలిసి పొంగులేటి మీడియాతో మాట్లాడారు. మంత్రివర్గ భేటీలో తీసుకున్న పలు నిర్ణయాలను ఆయన వెల్లడించారు. రిజర్వేషన్లు అమలు చేశాకే స్థానిక ఎన్నికలకు వెళ్తామని స్పష్టం చేశారు. ఇవాల్టితో కలిపి 19 కేబినెట్ భేటీలు నిర్వహించామని, ఇప్పటి వరకు జరిగిన భేటీలలో 321 అంశాలను మంత్రివర్గం ఆమోదించిందని వివరించారు. అంతేకాకుండా గత మంత్రివర్గ సమావేశాలలో ఆమోదించిన అంశాల అమలుపై సమీక్ష నిర్వహించామన్నారు. ఇక ప్రతిష్టాత్మక అమిటీ, శానిటరీ రీహాబిటేషన్, విద్యా సంస్థలకు యూనివర్సిటీ హోదా ఇచ్చేందుకు ఆమోదం తెలిపామని మంత్రి తెలిపారు. ఈ వర్సిటీలలో రాష్ట్ర విద్యార్థులకు 50% సీట్లు కేటాయిస్తామన్నారు. దేశానికి ఆదర్శంగా రాష్ట్రంలో కులగణనను విజయవంతంగా పూర్తి చేశామని పొంగిలేటి చెప్పారు. ఇక అనంతరం పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ 17,000కు పైగా ఉద్యోగాలు ఇచ్చేందుకు జాబ్ క్యాలెండర్ను సిద్ధంగా ఉందన్నారు. మార్చిలోపు 1,00,000 ఉద్యోగాలు ఇచ్చేందుకు మంత్రివర్గంలో నిర్ణయించామని తెలిపారు. మరోవైపు తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు సెప్టెంబర్ 30లోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఉంది. ఇక ఈ నేపథ్యంలో త్వరితగతిగా రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేసి నిబంధనల మేరకు ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వ యంత్రాంగం సిద్ధమవుతుంది.